సర్వపిండి తెలంగాణ ఫేమస్ అయిన సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా తెలంగాణ ఫుడ్. ఈరోజు మా అమ్మ మా ఇంట్లో సర్వపిండి చేసింది. సో సర్వపిండి ఎలా చేయాలో చూసుకుందాం. ఐటమ్స్ కావాల్సినవి ఇవన్నీ: నువ్వులు, పల్లీలు, అలాగే కారం, కారం కాకుండా అల్లం పేస్ట్, అలాగే కొంచెం శనగపప్పు, ఉప్పు, దానికి తగినంత ఉప్పు, కొద్ది జీలకర్ర, బియ్యం పిండి. మెయిన్ ఐటమ్ సర్వపిండికి కావాల్సిన మెయిన్ ఐటమ్ బియ్యం పిండి, కొద్దిగా వాటర్. తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే ఒక ప్లేట్లో బియ్యం పిండి పోసి అండ్ అలాగే ఉల్లాకులు కట్ చేసి వేసింది ఫస్ట్ బియ్యం పిండిలో. సో మా అమ్మని ఎప్పటి నుంచి అడుగుతున్నా, నాకు సర్వపిండి అంటే చాలా ఇష్టం. దాని గురించి మా అమ్మ ఇవాళ నా కోసం స్పెషల్గా చేసింది సర్వపిండి, ఇంట్లో వాళ్ళ కోసం కూడా. మా అమ్మ బాగా చేస్తుంది సర్వపిండి యాక్చువల్గా. అలాగే కొద్దిగా నువ్వులు వేసుకున్నాం ఆ బియ్యం పిండిలో. కావాల్సిన నువ్వులు వేస్తే సర్వపిండిలో ఒక ఫ్లేవర్ వస్తుంది మంచిగా. అలాగే నువ్వులు చాలా హెల్త్కి మంచిది. అలాగే కళ్యామాకు, కొత్తిమీర, కొద్దిగా ఉల్లిగడ్డలు, కట్ చేసిన ఉల్లిగడ్డల ముక్కలు, జీలకర్ర వేసింది అమ్మ. అల్లం పేస్ట్ కొద్దిగా ఒక స్పూన్ అంత అనుకోండి. శనగపప్పు కొద్దిగా నానబెట్టుకున్నాం అనమాట. నానబెట్టుకొని వేసింది. అలాగే ముందు కొన్ని పల్లీలను వేయించి పక్కన పెట్టుకున్నాం. అవే పల్లీలు కూడా ఈ బియ్యం పిండిలో ఆ మిక్సింగ్లో వేసి కలుపుకోవాలి. కొద్దిసేపు అయినాక అమ్మ అన్ని ఐటమ్స్ వేసినాక కలుపుతుంది, ఒకసారి చూడండి. అలాగే కొద్దిగా కారం వేసినాం. ఇవన్నీ వేసి చూస్తే బాగుంటుంది యాక్చువల్ సర్వపిండి. నెక్స్ట్ వేయబోయే ఐటమ్ ఉప్పు, సాల్ట్ వేసింది. అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. అమ్మ అన్నీ వేసేసింది సర్వపిండికి కావాల్సినవి బియ్యం పిండితో సహా. సో అన్నీ గట్టిగా ఒకసారి మిక్స్ చేసుకుంటుంది మంచిగా పిండిలో కలవాలని. పిండి అంతా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని ఒకసారి నీళ్ళు పోస్తుంది. లాస్ట్లో నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటుంది. నీళ్ళు పోస్తుంది అమ్మ నీళ్ళు పోసి ఒకసారి మళ్ళీ సర్వపిండికి గట్టి ఒక ముద్దలాగా కలుపుకుంటుంది అనమాట. అమ్మ సర్వపిండి కాకుండా బియ్యం పిండి రొట్టెలు, బియ్యం పిండితో చేసే కుడుములు ఉంటాయి, ఇలాంటివి బాగా చేస్తుంది మా అమ్మ. సర్వపిండి కలుపుకుంటుంది చూడండి ఒకసారి. ముద్దలాగా ఒక పెద్ద ముద్దలాగా కలుపుకొని అందులో మా ఇంట్లో 5 ఉంటాం యాక్చువల్లీ. సో 5 కావాల్సిన ముద్దలు, 5 ముద్దలు ఒక పెద్ద పెద్ద లడ్డు సైజులో ముద్దలు చేసుకొని వాటిని సర్వపిండి లాగా ఒక బగోన్లో ఒత్తుకొని సర్వపిండి చేసుకోవాలి. ఇది పెద్ద ముద్ద ఒకటి సర్వపిండికి. ఇందులో నుంచి మళ్ళీ ఒక్కొక్క సపరేట్ చేసుకొని ఒక 5 ముద్దల్లాగా, మేము 5 ఉన్నాం కాబట్టి. సో సర్వపిండికి కావాల్సింది ఒక బగోన్ తీసుకొని ఆ బగోన్లో కొద్దిగా నూనె పోసుకోవాలా. నూనె పోసిందమ్మ. నూనె పోసి మళ్ళీ సర్వపిండి ఆ పెద్ద ముద్దల నుంచి సపరేట్ ముద్దలు చేసుకుంది ఇట్లా రౌండ్గా చేసుకొని ఆ బగోన్లో బగోన్లో ఆల్రెడీ నూనె పోసుకొని ఉన్నాం కదా, ఆ బగోన్లో ఈ సర్వపిండి ముద్ద ఉంది కదా ఒకటి, ఆ ముద్ద వేసుకొని అందులో ఒత్తుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఒత్తుకోవాలి బగోన్లో నూనె పోసుకొని. ఇలా మొత్తం ఆ లేయర్ అంటే కింద మొత్తం ఒక స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా మంచిగా ఒత్తుకోవాలి బగోన్కి. సైడ్లో కూడా ఒత్తుకోవచ్చు యాక్చువల్లీ, కానీ ఇది చిన్నది కాబట్టి సైడ్లోకి ఏం ఒత్తుకోలేదు మేము, నార్మల్గా కిందనే ఒత్తుకుంది మా అమ్మ. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ హోల్స్ ఎందుకు పెట్టుకోవాలో నాకు తెలిసి మంచిగా సర్వపిండి మంచిగా ఉడకనీకి మంచిగా కావనీకి అనుకుంటా, నాకు తెలియదు. మీకు తెలిస్తే మీకు ఎవరైనా కామెంట్ చేయండి. ఇది సర్వపిండి పెట్టే విధానం బగోన్లో చూపిస్తున్నాను చూడండి. తర్వాత పొయ్యి ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాం సర్వపిండి. ఒక 10 మినిట్స్ అనుకోండి, 10 నిమిషాలలో ఇది అయిపోతుంది సర్వపిండి. అట్లనే ఇంకొక బగోన్ కూడా రెడీ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్లో ఇంకో సర్వపిండి బగోన్లో పెట్టేసిందమ్మ. అట్లనే కింద మంచిగా ఒత్తుకుంది బగోన్కి. సర్వపిండి అయితే మన తెలంగాణలో చాలా ఫేమస్. మెయిన్గా సిద్దిపేట, కరీంనగర్ ఇలాంటి ప్లేసులు బాగా చేస్తారు సర్వపిండి. అండ్ మిగతా డిస్టిక్లో ఈ సర్వపిండి ఏమని పిలుస్తారో నాకు తెలియదు. తెలిస్తే ఒకసారి మన తెలంగాణ అనే డిస్టిక్ వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, ఏమని పిలుస్తారో, చేసుకుంటే ఎలా పిలుస్తారో సర్వపిండిని. మా సైడ్ అయితే మేము చిన్న ఉన్నప్పుడు అమ్మ అయితే కంపల్సరీ వారానికి ఒకసారైనా చేస్తుండే. ఇప్పుడైతే స్పెషల్గా మేము పోయినప్పుడు అమ్మ మేము అడిగినప్పుడు మాత్రం అప్పుడప్పుడు చేసి పెడుతుంది ఇట్లా సర్వపిండి. ఇది పొయ్యి మీద పెట్టినాం సర్వపిండి అవుతుంది చూడండి ఒకసారి. అట్లనే చెప్పినాం కదా, ఇంట్లో 5 ఉంటాం కాబట్టి ఒక 5 ముద్దలు చేసి పెట్టిందనమాట. ఇంకెక్కువనే అయింది, ఒకటి 2 ఎక్స్ట్రాగా. పొయ్యి మీద పెట్టిన సర్వపిండి చూడండి ఒకసారి, నూనె ఎంత పైకి వచ్చింది మంచిగా. చెప్పినాం కదా, సర్వపిండి అయితే మా ఇంట్లో మ్యాక్సిమం రెగ్యులర్గా ఉంటుంది, చేస్తూనే ఉంటుంది మా కోసం. అయిపోయింది సర్వపిండి చూడండి ఒకసారి, మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది, చూస్తున్నారు కదా. బ్రౌన్ కలర్లో కొద్దిగా మంచిగా కింద కొద్దిగా బ్రౌన్ కలర్లో మాడింది. అట్లా మాడింది అంటే యాక్చువల్గా సర్వపిండి బాగుంటుంది. ఇది మన సర్వపిండి, తెలంగాణ ఫేమస్ సర్వపిండి మా అమ్మ చేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.